ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సిటీ నుంచి ఎంత దూరం ఉంది అని ఆలోచించకుండా డెవలప్మెంట్స్కు ఎంత దగ్గర ఉందని ఆలోచించండి. మనం తీసుకునే ప్లాటు ఒక 5 yearsలో ఎలా పెరుగుతుందని ఆలోచించండి. మనం సిటీ నుంచి 100 kilometers పోయినా, 80 kilometers పోయినా, 60 kilometers పోయినా మనం తీసుకునే ప్లాట్ పక్కన మనకి డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయని ఆలోచించండి. సో ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే డెవలప్మెంట్ అయిన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తారు, కానీ డెవలప్మెంట్స్ అవుతున్న చోట ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూడరు. సో అందుకని కోటీశ్వరు లాగా మిగిలిపోతున్నాడు, మిడిల్ క్లాస్ పర్సన్ గానే మిగిలిపోతున్నాడు. మిడిల్ క్లాస్ పర్సన్ ఏం చేస్తాడంటే నాకు సిటీలో ఉండాలి, లేదా నాకు నా ఇంటి పక్కనే ప్లాట్ ఉండాలి అని ఆలోచిస్తాడు. అదే కోటీశ్వరుడు ఎలా ఆలోచిస్తాడంటే నాకు సిటీలో ఒక 1 CR లో ఒక ప్లాట్ వస్తుందంటే దాన్ని తీసుకెళ్ళి ఒక 1000 square yards తీసుకోవాలి. అంటే అక్కడ 1000 square yards అంటే అతనికి ఇయర్లీ పెరుగుతుంది. ఈ రోజు మనం 6 లక్షలు పెట్టి ప్లాట్ తీసుకుంటే విత్ ఇన్ 5 yearsలో నీకు అది 30 lakhs అవుతుంది. దాంతో పాటుగా నీకు సిరులు కురిపించే శ్రీగంధం మొక్కలు అనేది నీకు అడిషనల్ ఇన్కమ్ కోసం వస్తుంది. అదే మనకు షాద్నగర్ చూసుకున్నట్లయితే, ఇక్కడ జనియాన్ చూసుకున్నట్లయితే ఇవన్నీ మనకు కొత్త డిస్ట్రిక్ట్ లాగా ఏర్పడడం వల్ల స్పీడ్గా గ్రోత్ అవుతుంది. సో దానికోసమని ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మన వెంచర్ నుంచి 5 kilometer డిస్టెన్స్ లోపు డెవలప్మెంట్స్ ఏమున్నాయని ఆలోచించండి. మీకు మంచి ప్రాపర్టీ అడ్వైజర్గా లేదా మీకు మంచి ప్రాపర్టీని అందజేయడం. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మా కింద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. అద్భుతమైన ప్లాట్ని, అన్ని డెవలప్మెంట్స్తో ఉన్న ప్లాట్ని మీ సొంతం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.